అనకాపల్లి ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనకాపల్లి సబ్బవరం రోడ్లో మరి అక్కడ పాత గోపాలకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఉండేటువంటి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ 2007వ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ మరి ఇవాళ సుమారు 18 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆ ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ఆపివేయడం, అప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల ఈ ప్రక్రియని పక్కదారి పెట్టడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ దీని మీద కూటమి ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే మొన్న 2025 జనవరిలో అప్పుడు నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, నేను అందరం కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ పూలింగ్ లో సుమారు 78 మంది రైతులు ఉండిపోవడం జరిగింది. వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వాళ్ళ ఆ రోజే రైతులందరూ కూడా జీపీఏల రూపంలో ఈ భూమిని అంతటినీ కూడా సుమారు 43 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఆనాడే ఆ జీపీఏ రూపంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా రైతులు అందరి తరపున అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం, అంటే ఇప్పుడు ఏదైతే వివి రామన రైతు భారతి ఉందో ఆ వ్యవసాయదారుల సంఘం తరపున మరి మేమే పూర్తి స్థాయి వాళ్ళ నాన్నగారు కానీ మన వ్యవసాయదారుల పెద్దలందరి సమక్షంలో కూడా రైతులందరినీ ఒప్పించి వాళ్ళ ఎంఓయూలు జీపీఏలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఆ సమయంలో అప్పుడు సుమారుగా రోడ్లు కాలువలు కూడా 1,84,00,000 రూపాయలని ఆవేళ ప్రభుత్వం దాని మీద వెచ్చించడం, అక్కడ రోడ్లని డ్రైన్లని కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మరి ఐఏఎస్ కోటేశ్వరరావు గారని ఆయన 2019లో వచ్చి ఈ పనులన్నీ కూడా ఆపివేయమని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం వల్ల అప్పటి నుంచి కూడా ఆ పనులన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. ఏదేమైనా మళ్ళీ ఇప్పుడు నిన్ననే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ లో తీర్మానం చేసినట్టుగా నిన్ననే జూలై 30వ తారీఖున జీవో నంబర్ 145 దీన్ని నిన్ననే విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో కూడా ప్రత్యేకంగా అనకాపల్లి చెర్లోపల్లి ఖండంలో ఉండేటువంటి భూమి ఏదైతే 58 ఎకరాల 18 సెంట్లు సంబంధించినంత వరకు ఈ జీవోని విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఏదైతే 2007లో మొదలు పెట్టబడిందో ఆ ప్రక్రియని మళ్ళీ కొనసాగించవలసిందిగా, ఏదైతే ఆ రోజు అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్లు అన్ని కూడా యథావిధిగా రైతులకి, ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎకరాకి ఇచ్చినటువంటి రైతు ఒక్కొక్క ఎకరాకి 1600 గజాలు ఇవాళ అంటే డెవలప్డ్ అయిన లేఅవుట్ లోంచి 1600 గజాలు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి 1600 గజాలు ఇవ్వడానికి, అదనంగా 200 గజాలు కమర్షియల్ ఏరియా ఇవ్వడానికి ఈ జీవోలో దీన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఒక రైతుకి 1600 రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేటువంటి 1600 గజాలు, కమర్షియల్ ఏరియాలో ఉండేటువంటి 200 గజాలు కలిపి 1800 గజాల్ని ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత ఆ భూమిని ఆ రైతుకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ రైతు పూర్తి సర్వ హక్కులతో ఆ భూమిని వారైతే వారు అనుభవదారులుగా ఉండొచ్చు, లేదు వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవాలనుకుంటే సర్వ హక్కుల్ని కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు కూడా ఈ 43 ఎకరాలు కాకుండా సుమారు 15 ఎకరాల 90 సెంట్లు ఇంకా కొంత భూమిని ఆ రోజు జీపీఏ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ జీపీఏలని కూడా ఆపివేసేశారు చేయకుండా. సో అక్కడ ఉన్న డీటీ కూడా శ్రీనివాస్ గారు అని ఉండేవారు, అప్పుడు ఉన్న డీటీ, ఆయన కూడా ఆ ప్రక్రియని ఆపివేయడం వల్ల ఈ 15 ఎకరాల 90 సెంట్లు గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ అవ్వలేదు.
వాళ్ళకి ఎవరైతే ఆ రోజు భూములు ఇస్తామని అనుమతి పత్రాలు జారీ చేశారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వలేదో వారికి కూడా ఇప్పుడు ఈ డెవలప్ అవుతున్నటువంటి భూములో వారిని కూడా కలిపి పూర్తిగా దాన్ని కూడా అభివృద్ధి చేసి, ఆ అభివృద్ధి చేసినటువంటి లేఅవుట్ లో వారికి కన్సెంట్ ఇచ్చినటువంటి 15 ఎకరాల 90 సెంట్లు భూమి గల రైతులకి వాళ్ళు ఒక్కొక్క ఎకరాకి రెసిడెన్షియల్ ఏరియాలో 1000 గజాలు, కమర్షియల్ ఏరియాలో 200 గజాలు కింద మొత్తం మెరిసి 1200 గజాలని పూర్తి స్థాయిలో, ఇది కూడా పూర్తి అనుభవ హక్కులతో అలాగే క్రయ విక్రయ హక్కులతో వారికి మళ్ళీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏదైతే మన ప్రాంతంలో ఉండేటువంటి సుమారు 58 ఎకరాల 18 సెంట్లకు సంబంధించినటువంటి సుమారు 70 మంది రైతులు కూడుకున్నటువంటి వారందరికీ కూడా ఇవాళ లాభం చేకూర్చే విధంగా, వారికి న్యాయం చేకూర్చే విధంగా ఈ జీవోని అమలు చేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్గ బృందం అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నారాయణ గారు కూడా, మంత్రి నారాయణ గారిని కూడా అనేక సందర్భాల్లో మేము కలవడం జరిగింది. సుమారు 4 సార్లు ఈ విషయంపై కలిసి సుమారు 8 పర్యాయాలు దీని మీద లెటర్లు పెట్టడం జరిగింది. అలాగే విఎంఆర్డిఏ కమిషనర్, అలాగే నూతనంగా ఎన్నికైన విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కూడా ప్రత్యేకంగా కలిసి దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి నివేదించే విధంగా వాళ్ళు కూడా చర్యలు చేపట్టారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఈ విషయం పైన స్థానిక ఎమ్మెల్యే మన కొరటాల రామకృష్ణ గారు, అలాగే ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఈ విషయం పైన చేయమని ప్రభుత్వానికి కూడా సూచనలు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ప్రక్రియని వెంటనే అమలు చేయాల్సిందిగా, కొనసాగించాల్సిందిగా ఈ జీవో విడుదల చేశారు. కాబట్టి అధికారులు కూడా దయచేసి, ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి అధికారులు త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి ఒక 6 నెలల లోపే ఈ మొత్తం అభివృద్ధి చేసి ఈ లేఅవుట్ అంతటినీ కూడా రైతులు ఇబ్బంది పడకుండా, రైతులకి ఏదైతే ఈ జీవో ద్వారా దఖలుపడినటువంటి స్క్వేర్ యార్డ్స్ గజాలు చెప్పున ఇవ్వాల్సి ఉన్నాయో అవి కూడా తప్పకుండా రైతులకి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను కూడా త్వరితగతిన చేయాల్సిందిగా వారందరినీ కూడా నేను కోరుతూ, మరొకసారి ఈ ప్రక్రియలో సహకరించినటువంటి వ్యవసాయదారుల సంఘం సభ్యులందరికీ కూడా, అట్లాగే ప్రభుత్వం తరపున మంత్రివర్గ సహచరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రైతులకు కూడా ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఇంకా సంయమనం పాటించినటువంటి ముఖ్యంగా మానకాపల్లి ప్రాంత రైతులకి మరొకసారి వారందరికీ కూడా లేట్ అయినందుకు వాళ్ళని మన్నించమని కోరుతా. తప్పకుండా ఈ వారందరికీ కూడా న్యాయం త్వరలోనే 6 నెలల లోపునే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగి వారికి లాభదాయకంగా ఉంటదని మరొకసారి వారి అందరికి కూడా తెలియజేసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.